ప్రశాంతమైన ద్రాక్షతోట. ఒక చిన్న గ్రామానికి కొద్దిగా దూరంగా పచ్చదనంతో విస్తరించిన అందమైన ద్రాక్షతోట ఒకటి ఉండేది. ఎత్తైన చెక్క స్తంభాలు, వాటిని చుట్టుకొని పైకి ఎగబాకిన పచ్చని తీగలు, ఆ తీగలపై వేలాడుతున్న ఊదారంగులో మెరిసే ద్రాక్షగుత్తులు సూర్యకాంతిలో ముత్యాల్లా మెరుస్తూ కనిపించేవి. ప్రతి ఉదయం పక్షులు మధురంగా ఆలపించేవి, సీతాకోకచిలుకలు సంతోషంగా నర్తించేవి, మంచు చుక్కలు మృదువుగా మెరిసేవి. ఈ తోట యజమాని నారాయణప్ప అనే వృద్ధ రైతు. ఆయన మొక్కలను తన పిల్లల్లానే ప్రేమతో చూసుకునేవాడు. కాని ఈ తోటను గమనిస్తున్న మరో జీవి కూడా ఉంది, రింకు అనే నక్క. రింకు తెలివైనది, వేగవంతమైనది, గర్వంతో నిండినది. అడవి అంచుల్లో నివసిస్తూ చిన్న జంతువులు, పండ్లతో జీవించేది. కాని ద్రాక్ష అంటే రింకుకు అమితమైన ఆశ. దూరం నుంచే వాటి మెరుపు చూసి ఆ రోజు దాని కడుపులో ఆకలి మండలుగా మండింది. ఈరోజు నేను ద్రాక్ష తినకుండా తిరిగి వెళ్ళను అని నక్క మనసులో అనుకుంది. రింకు నెమ్మదిగా తోటలోకి అడుగుపెట్టింది. చుట్టూ జాగ్రత్తగా చూసింది. రైతు కనిపించలేదు, కుక్కలూ లేవు. నిశ్శబ్దమే, మరియు ద్రాక్ష మాత్రమే. నక్క కళ్ళు మెరిశాయి. అయ్యో, ఎన్ని ద్రాక్షలేంటి, ఎంత తీయగా ఉంటాయో! ఒక ఎత్తైన తీగ కింద నిలబడి పైకి చూసింది. ద్రాక్ష చాలా ఎత్తులో ఉన్నాయి. అయినా ధైర్యంగా మొదటి దూకుడు దూకింది. అందలేదు. అదేంటి, సరదాగా ఉంది. రెండో దూకుడు. మళ్ళీ దూకింది. మళ్ళీ విఫలమైంది. కాళ్ళు బలంగా నేలను తాకాయి. నొప్పి మొదలైంది. మళ్ళీ పైకి చూసింది. ద్రాక్ష దగ్గరగా కనిపించాయి, కాని ఇంకా అందని దూరంలోనే ఉన్నాయి. రింకు ఒక చెట్టు కింద కూర్చుంది. శ్వాస వేగంగా పోతోంది. చెమట చుక్కలు జారుతున్నాయి. కాని మనసులో ఒక్కే ఆలోచనే, ద్రాక్ష, ద్రాక్ష. అడవిలో విన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ తోట ద్రాక్ష ఈ ప్రాంతంలోనే అత్యంత తీయనివి. ఆ మాటలు దాని మనసును మరింత రెచ్చగొట్టాయి. పరుగెత్తి దూకడం. వేగంగా పరుగెత్తింది. దుమ్ము లేచింది. దూకింది. బలంగా నేలపాలైంది. నొప్పి, కోపం, అవమానం. ఎందుకీ ద్రాక్షలు నాకందడం లేదా అని గుర్రుగా అరిచింది. మొదటిసారి సందేహం దాని హృదయంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఒక పాత చెట్టుపై కూర్చున్న ముసలి కాకి అన్నీ గమనించింది. రింకు, కేవలం ప్రయత్నం సరిపోదు. కొత్త మార్గాన్ని ఆలోచించాలి, లేదా నిజాన్ని అంగీకరించాలి. రింకు కోపంగా బదిలిచ్చింది. నీకు ఆకలి అర్థం కాదు. అక్కడే ఉన్న చిన్న ఉడుత మెల్లగా అంది. ప్రతిదీ ప్రతి ఒక్కరికి దక్కదు. ఆ మాటలు రింకు గుండెల్లో గుచ్చుకున్నాయి. అయినా దాని గర్వమే దాన్ని మళ్లీ ముందుకు నెట్టింది. ఇది చివరి ప్రయత్నం. మిగిలిన శక్తంతా వినియోగించింది. మిగిలిన ఆశంతా పెట్టింది. దూకింది. మళ్లీ విఫలమైంది. తోటంతా నిశ్శబ్దంగా మారింది. పక్షుల గానం ఆగిపోయింది. రింకు నేలపై కూర్చుంది. అప్పుడు ఒక ప్రమాదకరమైన విషయం జరిగింది. నిజాన్ని అంగీకరించకుండా దాని మనసు ఒక సాకును సృష్టించింది. లేచి గట్టిగా అంది. ఈ ద్రాక్ష పుల్లగా ఉంటాయి, మూర్ఖులే వీటిని తింటారు. కాకి కళ్ళు మూసుకుంది. ఉడుత ముఖం తిప్పుకుంది. కాని రింకుకి తెలుసు, తాను తనను తానే మోసం చేసుకుంటోందని. రింకు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆకలి అలాగే ఉంది, కాని ఇప్పుడు పశ్చాత్తాపం కూడా దాని వెంట నడిచింది. ఆ రాత్రి చంద్రకాంతిలో అది ఇలా ఆలోచించింది. నిజాన్ని అంగీకరించి ఉంటే, నేర్చుకునే ప్రయత్నం చేసి ఉంటే. తోటలోని ద్రాక్ష మాత్రం అలాగే తియ్యగా ఉన్నాయి. పుల్లగా మారింది ఒక్కటే, నక్క మనస్సు. మనకు దక్కని దానిని
చెడ్డదని మాట్లాడటం సులువు. సాకులు మనసును విషపూరితం చేస్తాయి. నిజాన్ని అంగీకరించడమే ఎదుగుదలకు దారి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.